హలో ఫుడీస్, వెల్కమ్ టు స్టామ్స్ కిచెన్. నేను ఈరోజు మీకు టొమాటో ఎగ్ బుర్జీ ఎలా చేసుకోవాలో చెప్పబోతున్నానండి. దీనికోసం ముందుగా ఎగ్స్, ఆనియన్స్, మిర్చి, కొత్తిమీర, టొమాటో ఇవన్నీ ముందుగా రెడీగా పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి హీట్ అయ్యాక తాలింపు గింజలు వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్, మిర్చి కూడా వేసుకోవాలి. తర్వాత ఫైన్గా మొత్తం అంతా ఒకసారి ఇలా కలుపుకోవాలండి. తర్వాత దీంట్లోకి పసుపు 1 స్పూన్ యాడ్ చేసుకోవాలండి. తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలపాలి. తర్వాత 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత టొమాటో కూడా దీంట్లో యాడ్ చేసుకొని మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా బాగా ఇలా కలపాలండి. తర్వాత కారం కూడా యాడ్ చేసుకోవాలండి. 2 స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలి చూడండి. తర్వాత దీంట్లోకి ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలండి. 1 స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా ఇలా ఒకసారి కలుపుకోవాలండి. తర్వాత ముందుగా బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ మిక్స్చర్ని ప్యాన్ అంతా ఇలా వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలండి. చూడండి, ఇలా సిమ్లో పెట్టుకొని వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా దీన్ని లో ఫ్లేమ్లో 3 to 4 మినిట్స్ అలా వదిలేయాలండి. తర్వాత 4 మినిట్స్ తర్వాత ఇలా మెల్లిగా స్లోగా తీసుకుంటూ ఇలా ఒకసారి స్లోగా కలపాలండి. తర్వాత ఎగ్ బుర్జీ లాగా ఇలా మెల్లిగా కలుపుకుంటూ ఉండాలి. తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని అలా ఒకసారి ఫ్రై చేయాలండి. అంతే అండి, టొమాటో ఎగ్ బుర్జీ కర్రీ రెడీ అయింది. దీన్ని చపాతీ, పరాటా, బటర్ నాన్స్, రైస్లో తింటే బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.